అందరికీ నమస్కారం. పవన్ వేద రాష్ట్రాల ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం కేతుగ్రహ సంబంధమైనటువంటి క్యాట్స్ ఐ అంటే వైడూర్యం, పిల్లి కన్నురాయి అంటారు తెలుగులో. దీన్ని ఎవరు ధరించాలి, ధరిస్తే వచ్చేటువంటి ఫలితాలు అదృష్టం ఏంటో మనం తెలుసుకుందాం. క్యాట్స్ ఐ మన జాతకరీత్యా కేతుగ్రహానికి సంబంధించినటువంటిది వైడూర్యం. ఈ వైడూర్యం ధరించడం ద్వారా చాలా వరకు మనకి పూర్వజన్మ నుంచి వచ్చేటువంటి పుణ్యం లభిస్తుందని చెప్తారు. ఎందుకంటే కేతు మోక్షకారకుడు. కేతు మన జాతక చక్రంలో బాగున్నట్టయితే వాళ్ళకి ఆధ్యాత్మికంగా దైవబలం ఎక్కువగా ఉంటుంది. అటువంటి వాడు అన్నిటిలో కూడా ముందు రాణించగలుగుతారు. ప్రతి ఒక్క విషయంలో కూడా నిబద్ధత, అలాగే క్రమశిక్షణ, మంచి చేతనైనటువంటి అది ఇతరులకు సాయం చేయడం, ఇటువంటి గుణగణాలన్నీ కూడా ఉంటాయి. అదే కేతువు నీచ స్థితిలో ఉన్న కేతువు బాగోలేకపోయినా కూడా వాళ్ళు ఉన్మాదులుగా, తీవ్రవాదులుగా, మతిస్థిమితం లేనటువంటి వాళ్ళుగా, పిచ్చి హిస్టీరియా అయినటువంటి వాటిలన్నిటికీ కూడా వ్యాధులకు గురవుతారు. కేతుగ్రహం అనేది మన యొక్క జాతక చక్రంలో చాలా విశేషమైనటువంటి గ్రహం. ఈ కేతువు కూడా మన జాతకరీత్యా లగ్నాలు పంచమ స్థానంలో ఉన్నట్టయితే కనుక ఇది కూడా నాగదోషం కింద వస్తుంది. కాబట్టి కేతుగ్రహానికి సంబంధించినటువంటి వైడూర్యాన్ని నాగదోషం ఉన్న వాళ్ళు కూడా ధరించినట్టయితే కేతుగ్రహ అనుగ్రహం వల్ల వాళ్ళు కొంచెం శుభ ఫలితాన్ని పొందుతారు. అలాగే ఆకస్మికంగా జరిగేటువంటి ప్రమాదాలకి, ఆకస్మికంగా జరిగేటువంటి సంఘటనలకి, అలాగే రక్తహీనత, అగ్ని ప్రమాదాలకు కూడా కారకుడు కేతువు. కాబట్టి కేతుగ్రహ రత్నమైనటువంటి వైడూర్యాన్ని ధరించడం ద్వారా కొద్దిగా భగవత్ శక్తి అనేది మన మనస్సులో, మన శరీరంలో ప్రవేశిస్తుంది. భగవత్ శక్తి ప్రవేశిస్తుంది కాబట్టి వారికి ఆధ్యాత్మిక చింతన ఈ వైడూర్యం వల్ల కలుగుతుంది. ఇక నక్షత్రాల్లో జాతకరీత్యా చూసుకున్నట్టయితే అశ్వని, మఖ, మూల ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు కేతుగ్రహ జాతకులు. వీళ్ళు నిస్సందేహంగా వెండిలో గాని బంగారంలో గాని ఈ యొక్క వైడూర్యాన్ని ఉంగరం వేలికి లేదా ఉంగరం వేలికి ధరించవచ్చు. అలాగే ఈ యొక్క లగ్నాలు చూసుకున్నట్టయితే కేతుగ్రహానికి అంటూ ప్రత్యేకమైనటువంటి రాసులు కానీ లగ్నాలు కానీ లేవు. కాబట్టి కేతుగ్రహం 3, 11 స్థానాల్లో ఉన్నట్టయితే కూడా వాళ్ళు కూడా వైడూర్యాన్ని ధరించవచ్చు. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకున్నట్టయితే కేతు యొక్క సంఖ్య 7. 7వ తారీఖు పుట్టిన వాళ్ళు కానీ, 16వ తారీఖు పుట్టిన వాళ్ళు కానీ, లేక 25వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు కానీ కేతుగ్రహ జాతకులు. కాబట్టి వీళ్ళు కూడా వైడూర్యాన్ని ధరించవచ్చు. లేదా టోటల్ డేట్ ఆఫ్ బర్త్ మీరు చూసినప్పుడు 7 సంఖ్య వస్తే 7 సంఖ్య వచ్చినట్టయితే ఈ యొక్క కేతుగ్రహానికి సంబంధించినటువంటి వైడూర్యాన్ని మీరు ధరించవచ్చు. అయితే కేతువు ఎంత శుభ ఫలితాన్ని ఇస్తాడో అంత అశుభ ఫలితాన్ని కూడా ఇస్తాడు. కేతుగ్రహం మోక్షకారకుడు, జ్ఞానకారకుడు. కాబట్టి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నా, దైవానుగ్రహం పొందాలన్నా, లేదా జపతప హోమాలు మనకు సిద్ధించాలన్నా కూడా వైడూర్యం మన చేతికి ఉంటే తొందరగా మనం చేసేటువంటి పూజ, హోమ, జప, దానాదులు తొందరగా ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి వైడూర్యం మీ జాతక చక్రంలో మీరు ధరించవచ్చా లేదా అని చెక్ చేయించుకుని మాత్రమే ఒకసారి వైడూర్యాన్ని ధరించండి. వైడూర్యాన్ని ధరించి అదృష్టాన్ని పొందండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఇంకా మంచి మంచి విషయాలు నా ఛానల్లో మీకు వస్తాయి. ఆ ఛానల్ ఉన్నది మీరంతా కూడా కృషి చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి సర్వేజన సుఖనో భవంతు. సర్వం శ్రీరామ.